హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ని కానీ సమ్మప్ చేస్తే, నిన్న ఏదైతే జరిగిందో బెలూన్ టాస్ కొంచెంసేపు చూపించాడు. అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, అయినా దాంట్లో మెయిన్ పాయింట్ చెప్పుకున్నాం. ఆ తర్వాత ప్రభావతి టాస్క్లో గుడ్ల టాస్క్ చూపించాడు. సో మణికంఠ ఈరోజు ఆ ఎమోషన్తో ఏదైతే మాట్లాడాడో అది ఒక్క పాయింట్ కానీ పక్కన పెడితే చాలా బాగా అన్నట్టు మణికంఠ. చాలా బాగా అన్నట్టు గేమ్ పరంగా కానీ ఏదైనా. కానీ ఏదో అంటాం కదా, ఒక బిందెడు మంచి వాటర్లో ఒక చిన్న చుక్క వేస్తే మొత్తం ఇదైపోద్దని, అట్లా అయిపోయింది ఆయన పరిస్థితి. అది టూ మచ్ బ్యాడ్కి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఆయన ఏడవడం కెమెరా కనపడకుండా ఏడవాలని అనుకుంటాడు. అక్కడ ఇంట్లో ఎక్కడ ఏడ్చినా కానీ కెమెరాలకు కనపడిద్ది. కెమెరా ఉన్న చోటు ఏడిస్తేనే అనేం కాదుగా. అప్పటికి అబ్బాయి అంటాడు కదా, రే అది చెడురా అక్కడ కాదురా అంటే, నా కెమెరా ముందు ఏడవాలని లేదు అది ఇది అంటాడు. ఇంకొకటి హగ్గుది కూడా కొంచెం ఓవర్ చేశాలే. ఎవరికన్నా బాధలో ఉంటే దమ్ము కొట్టాలనిపిస్తుంది, ఎవరికన్నా ఉంటే బాధలో ఉంటే మరీ ఎక్కువ ఉంటే పెగ్గేయాలనిపిస్తుంది. ఆయనకు హగ్గు విషయం ఏందో మరి, హగ్గు కావాలని తిరుగుతున్నాడు. ఊరి నీ బండ బడ ఏమైపోతావురా నాయన అనిపించింది నాకు. సో నెక్స్ట్ కొన్ని పాయింట్స్, ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడుకుందాం. నిన్న గేమ్ ఆల్రెడీ తెలిసిందేగా. ఈరోజు విష్ణుప్రియ చేసిన పని ఓవరాల్గా అసలు నచ్చిందా అంటే, కొంచెం ప్రేరణ తప్పే. దోశ విషయంలో ప్రేరణ అది సరే, దోశ ఏమో చెప్పినంత ఫోర్స్ఫుల్గా ఇట్ట ఆ టైం వేయలేదు. వేసింది అయితే వేసింది, అది నేను కూడా చెప్పా. కానీ ఈరోజు ఇంకొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఎపిసోడ్లో. సో మనీ కూడా ఇక్కడ చాలా చాలా నీట్గా మాట్లాడతాడు. అదే మనీ పాయింట్స్ పెట్టే విధానం చాలా బాగుంటుంది. ఇప్పుడు విష్ణుప్రియ అంటది చూడు, దోశ ఎంత అంటే ముష్టి వాళ్ళకి వేసినట్టు ఇట్లా వేసిందిరా అన్నట్టు అన్నప్పుడు మణికంఠ అంటాడు, అవన్నీ నాకు తెలియదురా, నేను చూడలేదు. నిజంగా చూడలే పాప మణికంఠ. ఒక విల్లింగ్ ఫుల్నెస్తో అయితే నీకు దోశ వేయలేదు అంటాడు. అంటే ఆ టోటల్ సీన్ని సమరైజ్ చేశాడు ఆయన. ఎందుకంటే ఒక విల్లింగ్ ఫుల్నెస్ వేయలేదని ఎందుకన్నా అంటే, రాగానే విష్ణుప్రియ ఆకలితో వచ్చింది దోశ ఏమన్నప్పుడు నో మోర్ డైలాగ్స్, ఇంకా దోశ కానీ ఇచ్చి ఉంటే ఆమెకు ఇంట్రెస్ట్తో వేసినట్టు. ప్రేరణ అలా చేయలేదుగా. ఇది మనల్ని వండుకోమన్నాడు కదా, ఇది మనదే కదా, నువ్వు మహాన్ అవ్వాలని చేసావా, ఇవన్నీ అనింది. అంటే నీ ఇంటెన్షన్ ఏంది, విష్ణుప్రియకి ఇవ్వకూడదనే కదా. అది 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 మణికంఠ మామూలుగా చాలామంది ఇక్కడ మణికంఠ వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదైంది అంటారు. కానీ మణికంఠ వల్ల ఎందుకు గొడవ పెద్దదైందండి? ఇప్పుడు మణికంఠ చెప్పంగానే వెంటనే దోసేసి ఇచ్చి పంపించేసింది అనుకో, అవతగా అక్కడ ఆమె నసుక్కుంటా ఉన్నట్టు, నువ్వు మహాన్ అవ్వాలనుకున్నట్టు, ఇవన్నీ అనేసరికి ఆమె గాలింది. ఓకేనా? కానీ మరి విషయాన్ని చాలా ఎక్కువ చేసిందేమో అనిపించింది నాకు విష్ణుప్రియ. టు బి ఫ్రాంక్ చెప్తున్నా. అది ఒక్కటే కాదు, ఉమెన్ కార్డు కూడా, అంటే నబీల్ విషయంలో ఉమెన్ కార్డ్ లాంటిది ఏమన్నా అంటే అటువంటి గేములన్నీ ఎలా ఉంటాయంటే టచ్ అవుతారండి ఎక్కడో ఒక్కడ. బిగ్ బాస్కి తెలియదా ఇటువంటి గేమ్స్ పెడితే ఎలా ఆడతారని? బిగ్ బాస్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పంపేది ఎందుకు? సో గేమ్లో టచ్ అవ్వటం వేరు, వాళ్ళ ఇంటెన్షన్ వేరు. సో ఈ రెంటికి డిఫరెన్స్ తెలియకుండా ఒక 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 అబ్బాయి మీద టక్కన అలా వేస్తే, వీళ్ళు వేసేది ఏముంది, నింద అట్ట వేయవచ్చు, తుడుచుకోవడానికి వాడికి యుగాలు పట్టింది. అది చాలా తప్పు. అందుట్లో నబీల్ మనం చూస్తున్నాం. ఆయన అసలు ఆయన పని ఏందో, ఆయన ఏందో. ఫస్ట్ వారం అసలు కనపడలేదురా బాబు, ఇతను వెళ్ళిపోతాడేమో అనుకున్న స్టేజ్ నుంచి ఆయన ఆడే ఆట తీరు కానీ, ఆయన గేమ్ మీద ఉన్న పట్టు కానీ, ఆయన స్టాండ్ తీసుకుంటున్న వే కానీ చాలా బాగానే ఉన్నాయి ఆయన. సో విచిత్రం చూడు, ఇతను హగ్గు కావాలని ఇతను అడుగుతుంటే నబీల్ని నిన్న మీకు గుర్తుంటే, నిన్న అర్ధరాత్రి ముచ్చట్లో ఒక పాయింట్ మీరు కానీ కవర్ చేశారనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పృథ్వీ వాళ్ళతో చెప్తా, నిఖిల్ వాళ్ళతో సోనియా ఒక మాట అంటది, అరే మామూలుగా నబీల్ నేను ఏదో విషయం చెప్పబోతా అలా టచ్ చేస్తే నువ్వు టచ్ చేయకుండా కూడా చెప్పొచ్చు అన్నారా అని. అంటే ఏంటి, ఆయనకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంది. సో నిజంగా అటువంటి వాడైతే, నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే స్ట్రెస్ చేసి, నబీల్ నిజంగా అటువంటి వాడైతే అట్లా నిజంగా టచ్ చేయాలనుకుంటే ఎదుటోళ్ళు వచ్చి టచ్ చేసినప్పుడు టచ్ చేయకుండా కూడా మాట్లాడవచ్చండి అనే సంస్కారం ఎట్లా వస్తుంది నబీల్కి? ప్రతిదానికి వాడకూడదండి. ఈ అమ్మాయిని ఒక ఇన్నోసెంట్గానే చూసాం, కానీ ఇట్లా ఎక్కువసార్లు అంటే ఈ అమ్మాయి గేమ్కి చాలా డేంజర్. నిజంగా సీరియస్లీ చెప్తున్నా. విష్ణుప్రియ ఊరకనే ఏడుస్తుంది, ఊరకనే ఇది చేస్తుంది. పోనీ ఏమన్నా ఇంట్లో అన్ని పనులు చేయగలదా అంటే పనులేం చేయదు. ఇప్పుడు కొంచెం హార్డ్గా బిహేవ్ చేసినా వాళ్ళు పనులు చేస్తారు అట్లీస్ట్. ఏమేం పని చేస్తుంది? నేను ఇక్కడికి వచ్చింది పనులు చేయటానికా, నేను ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ మాట్లాడిద్ది మళ్ళా. సో విష్ణుప్రియ అయితే నాకు నచ్చలా ఈరోజు. మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. నెక్స్ట్ యష్మి, సూపర్ అంటే సూపర్ అబ్బా.
అసలు యష్మి ఈరోజు ఎపిసోడ్లో ఎక్సలెంట్గా ఆడింది. రాత్రి ప్రేరణతో ఒక కన్వర్జేషన్ ఉంటుంది యష్మిది. నాకు ఇది నిజంగా గుర్తొచ్చింది తెలుసా, అమ్మాయి ఆడేటప్పుడు. యష్మి ప్రేరణ రాత్రి మాట్లాడుకుంటారు అర్ధరాత్రి ముచ్చట్లో. ఏంట్రా నాకు సార్ ఎపిసోడ్లో ఎవరెవరినో లేపుతున్నారు, ఏందేందో మాట్లాడుతున్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ కొంతమందిని మహానుభావులు చేసి మనల్ని ఏమన్నా విలన్ చేస్తారేమో. అరే నేను నేను బయట మంచి అమ్మాయినేరా, గేమ్ పరంగా వచ్చేసరికి గేమ్ ఆడతాను, ఎమోషన్ పరంగా ఎమోషన్ ఉంటుంది, సింపతి పరంగా సింపతి ఉంటుంది, అన్నీ నాలో ఉన్నాయి అని చెప్పింది కదా. ఈరోజు అది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. యష్మి హార్ట్గా బిహేవ్ చేస్తుంది. హార్ట్గా బిహేవ్ చేసి ఒప్పుకుంటుంది కూడా. నాకు కొంచెం తిక్క, నేను తెలియగలని కాదు, నేను అంతే, నేను చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి చూపిస్తాను. మీరు చూడండి యష్మి గేమ్ని ఎప్పుడైనా ఆమె చెయ్యాలనుకున్నది ఏదో క్షణంలో ఆమె నోటి నుంచి బయటకు వస్తాయి. సో యష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజిస్ట్ కాదు. ఆ అమ్మాయి దెబ్బ అయిపోయేది అక్కడంటే ఓవర్గా రియాక్ట్ అయ్యింది, ఓవర్గా ఎంతూజియాజం చూపించి మాట్లాడటం వల్ల ఇదైంది. అందుకని ఇప్పుడు నిజంగా స్ట్రాటజిస్ట్ అయితే ఆ మాట చెప్పదు. అరే నీది చిన్న తప్పు అయినా, అసలు నీ తప్పు లేకపోతే నేను వేస్తానరా నిన్ను, చూద్దాం అని మనీతో ఎందుకంటది. మనీతో అని చెప్పిన మాట పక్కన వాళ్ళకు కూడా ఎందుకు చెప్పిద్ది అంటే, ఆ కోపంలో, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏదో ఒకటి అనేసేయాలి యష్మి. నాకు అలా అనిపించింది యష్మి గేమ్. ఈరోజు నిజంగా బీయింగ్ ఏ లేడీ అయ్యుండి చాలా బాగా ఆడిందని చెప్తా. అసలు పృథ్వీకి ఎంత ఇది ఉంటుందండి, మజిల్ పవర్ ఉంటుంది. పృథ్వీ గురించి మాట్లాడదాం, అందుకే ఒక్కొక్కరి గురించి మాట్లాడతా ఈరోజు నేను. పృథ్వీకి ఎంత పృథ్వీని ప్రతిసారి డిపెండ్ చేసే ప్రయత్నం చేస్తుంది యష్మి, ఒక మగరాయిలాగా. అటుపక్క సోనియాని వాళ్ళ టీం చాలా తెలివిగా కూర్పు జరిగింది. సోనియాని నైనికాని కొంచెం ఆ గుడ్లని కాపాడేది. వాళ్ళిద్దరు గుడ్ల మీదకి ఎవరైనా వస్తే డిపెండ్ చేయడానికి సేతాని, ఆడటానికేమో నిఖిల్ పృథ్వీ వీళ్ళు బలవంతులు, నిఖిల్ పృథ్వీ. ఇటు గేమ్కి వచ్చేసరికి పాపము ఇక్కడ నబీల్ ఒక్కడే ఆడాలి. ఆదిత్య గారు పాపం ఆయనకి అయిపోయింది, ఆయన ఆడలేడు పాపం, వయసు దృష్ట్యా కానీ ఏదైనా. ఇటుపక్క మనీ వస్తే పాపం సన్న కుర్రాడు ఏదో గుడ్లు తెస్తున్నాడు కానీ మళ్ళీ ఇది లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో టీంని ఓన్ చేసుకొని వీళ్ళిద్దరు ఆడిన తీరు, ప్రేరణ అయితే ఆ గుడ్లను అలా పట్టుకుంటే ఆ గుడ్లను తీసుకురావడానికి ట్రై చేస్తుంటే గుడ్లతో పాటు ఆమె కూడా వస్తుంది, జారుడు బండ్లాగా వస్తుంది పాపం ఆమె. అంటే ఎంత గట్టిగా ఫైట్ చేశారు. అరే మేము ఆడలేంరా, మీరు ఆడండి, మేము లేడీస్ కదా, మేము ఇట్లా సేవ్ చేసుకునేటట్టు ఉంటాం కానీ మేము ఆడలేమని అనలా వాళ్ళు. ఇంకా యష్మి ఒక డైలాగ్ వేసింది, ఇప్పుడు నేను ఆడమ్మాయిని కాదా, ఆడటం లేదా అనింది. సో ఆమె చెప్పిన రెండో యాంగిల్ కన్వర్జేషన్కి ఈ రోజు గేమ్కి నేను ఎందుకు లింకప్ చేస్తున్నాను చూడండి. మనీ తిట్టింది, తిట్టాల్సిన చోట కూడా. ఎందుకు తిట్టింది, గేమ్ పరంగా తిట్టింది. నబీల్తో మాట్లాడితే ఈ మనీ ఏంట్రా వెళ్ళినప్పుడల్లా ఎగ్స్ విషయంలో 10 అయిపోయాక మొత్తం తెస్తాడు, ఫస్ట్ ఒక 5 తెచ్చి దాచిపెడితే ఉంటాయి కదా, 10 అన్నీ అయిపోయాక తెస్తే ఎవరన్నా లాగినప్పుడు మొత్తం పోతాయి కదా. ఇప్పుడు అదే జరిగింది కదా. ఇప్పుడు మనీ ఏంది, మనీ గుడ్లను కాపాడుకోలేకపోయాడు. ఎందుకని, నిఖిల్ వచ్చి ఫ్యాట్ని పోయంగానే మొత్తం గుడ్లు కింద పడిపోతాయి. నిఖిల్ ఆ గుడ్లు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇతనేమో కొంచెం తాకింది ఆయన అర్థమైపోతుంది, ఆ ఫోర్స్లో పాపము తాకింది. దెబ్బకి అసలు మనోడి బాడీయే తక్కువ బాడీ కదా, దెబ్బకి ఇంకా సొమ్మసిల్ని అంత పని అయిపోయింది. టక్కన ఏడ్చాడు. ఏడవంగానే మీరు చూసారా, ఆర్గ్యుమెంట్ అనేది లేదు యష్మిది. అప్పుడు దాకా గేమ్లో ఉన్న ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వచ్చి మనీ కోసం, మనీ గురించి ఎన్ని మాటలు మాట్లాడింది. మనీ కోసం రే ఏమైందంటే నెక్స్ట్ బాబు అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి వీళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు. నెక్స్ట్ గేమ్లో ఉన్న మిగిలిన వాళ్ళు యష్మి వచ్చిందా లేదా. సో అక్కడ ఏం కనపడింది, ఒక సింపతి అనేది అమ్మాయి ఎందుకు లేదు, లేకపోతే అదే గయ్యాలు తను చూపించేదిగా. సో అది అయిపోయాక లోపలికి వెళ్ళాక ఎమర్జెన్సీ రూమ్కి, అదే మెడికల్ రూమ్కి రమ్మన్నాక మళ్ళా అప్పుడు ఆట గురించి వచ్చేసరికి మనీని తిడుతుంది. ఏందిరా వాడు అసలు, వాడికి అసలు స్ట్రాటజీ తెలియదు, ఏం తెలియదు అని ఇట్లా. నేను నిజం చెప్తున్నాను, ఈరోజు గేమ్కి అబ్బాయి నవీన్ అనే అతను చీఫ్గా కాకుండా యష్మి చీఫ్గా ఉంటే వేరే లెవెల్ ఉండేది. ప్రతి గేమ్ వేరే లెవెల్ ఉండేది, ప్రతి గేమ్ రక్తి కట్టేది. సీరియస్లీ రక్తి గట్టించేది ఆ అమ్మాయి. అంటే ఇంకా తట్టుకోవడం కూడా కష్టమైపోయింది ఎదురు టీంకి. అక్కడ ఎంతమంది బలవంతులు ఉన్నా యష్మి కొన్ని చాలా స్ట్రాంగ్గా, వాళ్ళు 1 అంటే 2 అనేది, 2 అంటే 3 అనేది మెంటల్లీ స్ట్రాంగు. ఈ అమ్మాయి ఫిజికల్గా ఏంటండి బాబు, అమ్మాయి అసలు కాలేసి తోసిపారు నవ్వుతుంది. ఆ పృథ్వీ బాడీ, పృథ్వీ ఒక్కొక్కరిని మెడలు పెట్టి టేస్తుంటే ఒక్కొక్కరు అటు పడిపోతున్నారు. ఏదో సినిమాల్లో షార్ట్లు చూపిస్తారు చూడు, ఇట్లా అంటే మనుషుల్ని. ఆ ఆదిత్యకైతే పాపము, ఆదిత్య బొమ్మకైతే మెడ మీద అంటున్నావు పృథ్వీ, మెడ మీద అంటావు అంటే నన్ను ఇద్దరు పట్టుకున్నారు అది ఇదని పృథ్వీ అంటున్నాడు. ఇటువంటి గేమ్ల మధ్య యష్మి ఆట తీరు సూపర్ అని చెప్తాను నేను, ఓకేనా. నెక్స్ట్ పృథ్వీ ఓవర్ అంటే ఓవర్గా బిహేవ్ చేసిన ఒక పర్సన్ ఇతను.
ఫిజికల్ గేము వైలెంట్గా ఆడాలా, చూపించాలా అంతా ఓకే. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆదిత్య ఓంని ఈవెన్ నేను గేమ్‌లో భాగంగా తోసినందుకు కూడా నేను తప్పుపట్టను. ఆ గేమే ఫిజికల్ గేము. ఒక్కోసారి అవుతుంటాయి వాంటెడ్ కాకపోయినా. ఓకేనా? ఇప్పుడు నేను తప్పుపడుతున్నది కూడా చూడండి. ఉమెన్ కార్డ్ లాంటివి వాడటాలు, లేకపోతే గేమ్‌లో ఆదిత్య ఓంని నెట్టడం ఒక ఎత్తైతే, ఆదిత్య ఓం నెట్టడం కాకుండా అభయ్‌కి పృథ్వీకి జరిగే కన్వర్జేషన్‌లో "అరే! నువ్వు చేసావు, నేను చేశాను. ఫస్ట్ నువ్వే లాగావు" ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారు. నన్ను కూడా ఇద్దరు పట్టుకున్నారు అది ఇది అంటే, అక్కడికి ఆదిత్య ఓం చెప్పడానికి వస్తుంటే, ఆదిత్య ఓం ఏమంటాడంటే, "అదిగో వీడు కూడా వచ్చాడు" అంటాడు. వీడు కూడా ఏంటి అసలా? ఆయన ఏంటి? ఆయన ఏజ్ ఏంటి? అంటే నువ్వు కోపంలో ఉంటే ఎంత ఇదవుతావో అసలు అర్థమైంది. "వీడు అనొద్దు బ్రదర్, వీడు అనొద్దు పృథ్వీ, వీడు అనొద్దు పృథ్వీ గారు" అని ఉంటాడు ఆయన. సో, నచ్చల. తర్వాత ఏదైతే పదాలు నాకు సార్ చెప్పాడో, ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయొద్దని మళ్ళా వాడేశాడు ఈరోజు. ఆయన కనీసం చాలా వార్నింగ్ అయినా పడే అవకాశం ఉంది. ఏది? ఇఫ్ ఎట్ ఆల్ అతను సేవ్ అయితే. ఎందుకంటే ఈ వీక్‌లో ఈ అభయ్, పృథ్వీనే లాస్ట్ 2లో ఉంది. ఇంకా వీళ్ళిద్దరు నాకు కావాలనుకోని ఏదైనా సేవ్ చేసే తంతు జరిగితే తప్పితే లేకపోతే వీళ్ళిద్దరు వాళ్ళ కంటెంట్ ఉందని చెప్పి వేరే వాళ్ళనన్నా పంపించే ప్లాన్ చేయకపోతే వీళ్ళిద్దరిలో ఒకరే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఓటింగ్ వాళ్ళిద్దరికే తక్కువ అవుతుంది ఫస్ట్ డే నుంచి. సో, ఇటు అభయ, ఇటు పృథ్వీయ. సో, ఓవర్‌గా మాట్లాడటం, నోటికి ఎంతంటే అంత పదాలు అంటాం, ఆదిత్య ఓం విషయంలో ఏం చేసిన బిహేవియరు ఇవన్నీ నచ్చల. సో, స్విమ్మింగ్ పూల్ కూడా వేయడానికి చూస్తాడు. సో, అది. ఆ తర్వాత యష్మి గురించి చెప్పా కదా. ప్రేరణ దోశ విషయంలో చెప్పా కదా. దోశ విషయంలో ప్రేరణ విల్ఫుల్నెస్గా అయితే మనీ అన్నట్టు అది కరెక్ట్ వర్డ్. విల్ఫుల్నెస్గా అయితే దోశ ఇవ్వాలి. ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ మాట మారుతుంది ప్రేరణ. నేను ఇద్దామనుకున్నాను, నేను అసలు అంత చేద్దాం లేదు అని విష్ణుప్రియ దగ్గర కూర్చొని చాలా బాగా మాట్లాడుతుంది. అసలు నీ వల్ల అయింది మా ఇద్దరికి గొడవ అంట. ఆయన ఏం చేశాడు? ఆయన అక్కడ ఉంటే దోశ వెయ్యమ్మా అన్నాడు అంతే. అది అసలు తప్పే కాదు. ఇప్పుడు ఆయన ఏదో ఎమోషనల్గా ఏడ్చాడని ప్రతిదీ ఆయన మీద తప్పు అని చెప్పాలనే అవసరం లేదుగా మనకి. సో, చాలా చాలా విషయాలు కరెక్ట్గా ఆడాడు. అదే నేను చెబుతుంది. ఇతను ఆ ఎమోషన్ యాంగిల్ అనేది ఒకటి పక్కన పెట్టి నీట్‌గా బాత్రూమ్స్ ఉన్నాయి. అదేదో సినిమాలో నాగార్జున ఏడుస్తాడు. బాధ వస్తే బాత్రూమ్‌కి వెళ్ళి మొత్తం తర్వాత వచ్చి తుడుచుకుంటాడు. ఇష్టం వచ్చినంతసేపు ఏడువు నువ్వు. అది కూడా మైక్‌లో వినపడకుండా. కన్నీళ్ళంతా తుడుచుకోండిరా నవ్వుతా బయటకు వచ్చేసి. తెలివైనోడైతే నాగార్జున ఇచ్చిన ఇన్పుట్ అదే. ఏడుపు అనేది రాకూడదు. చూడు ఎంతమంది నీ నవ్వు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు గ్రహించాలి ఆయన. వాళ్ళ కోసం ఆడుతున్నాను, వీళ్ళ కోసం ఆడుతున్నాను, నాకు విన్నింగ్ అవసరము, నా వారి కప్పు. నువ్వు విన్నర్ అవ్వలేదు స్వామి. నువ్వు మంచి యాటిట్యూడ్తో, మంచి బిహేవియరల్ ఆస్పెక్ట్స్తో నువ్వు మంచోడివి అన్నట్టు పోతే చాలు. బిగ్ బాస్లో విన్నర్స్ అయ్యి కూడా చెడును మూట కట్టుకుని పోయిన వాళ్ళు ఉన్నారు. విన్నర్స్ కాకపోయినా టాప్ 5లో ఏదో ఒక ప్లేస్ వచ్చినా కానీ ఇప్పటికీ మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో, ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ విన్నింగ్ అండ్ విన్నింగ్ పొజిషన్స్. ఎంత మంచిగా వెళ్ళావు అనేది కూడా ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా? సో, అది మణికంఠ గురించి చెప్పుకున్నాం కదా. ఇక మిగిలిన వాళ్ళు ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను, ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్. ఫస్ట్ గేమ్లో ఏమైందంటే ప్రేరణ ఉంటుంది. ప్రేరణకి యష్మికి డిఫరెన్స్ చెప్తా చూడు. యష్మితో పోల్చుకుంటే ప్రేరణ సేఫ్ గేమర్. మీరు ఇది ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరు కానీ ప్రేరణ ఈజ్ సేఫ్ గేమర్ యష్మితో పోల్చుకుంటే. ప్రేరణ ఏమంటుందంటే, ఇలా అన్నారా నన్ను వీళ్ళిద్దరి గేమ్లో సంచాలకుగా తడబడింది కదా సోనియా, ఇద్దరికే ఇలా తడబడింది. అప్పుడు నన్ను మాత్రం 6గురిని చూడాలి నేను. 6గురి విషయంలో నువ్వు తడబడ్డావు. నీ నీ డెసిషన్ మేకింగ్ సరిగా లేదు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు. ఎవ్రీ బదర్కి డెసిషన్ మార్చావు. చాలా అంటారు కదా ఏమని. అలా అనిందిరా అంటే నువ్వు మాట్లాడుకు ప్రేరణ. ఇవన్నీ అక్కడ మాట్లాడాలి కదా నువ్వు. ఇప్పుడు నాతో వచ్చి మాట్లాడుతున్నావేంటి అని అంటుంది యష్మి గట్టిగా. అక్కడ మాట్లాడితే వాళ్ళకి నోరు ఆగిపోయేది కదా. అది యష్మి ఏంటంటే ఆమె తప్పు అన్నప్పుడు ఎదుటోడి తప్పు అనిపించే విధంగా పాయింట్స్ పెట్టి దంచి కొడుతుంది. ఇది ప్రేరణకు లేదు. ప్రేరణకు ఏదో ఒక మూల చిన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలి సోనియాతోటి అన్నట్టు. సో, అదొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్. తర్వాత సోనియాకి ప్రేరణకి మధ్య ఒక చిన్నపాటి కన్వర్జేషన్ అయింది. ఈ సోనియా బాయ్ ఫ్రెండ్ అది యశ్వీరో ఎవరు ఉంటారు కదా, అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఏం లేదు అప్పుడు నేను ఒక ఎన్జిఓ కోసము నేను ఒక ఎన్జిఓ నడిపేటప్పుడు వెబ్సైట్కి కానీ మిగిలిన వాటికి కానీ కొంచెం స్పాన్సర్గా ఉండేవాడు. కొంచెం ఫండ్స్ ప్లస్ మోరల్ సపోర్ట్గా ఉండేవాడు. సో, మేము కలిసి వర్క్ చేసేది తప్పితే ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు. సంథింగ్ అలా చెప్తూ ఉంటుంది. ముందు ఎవరి నుంచి వచ్చిందంటే ముందు నేనే అన్నట్టు చెప్తుంది. మరి ఇంకా కాంప్లికేషన్స్ ఏమున్నాయి, చేసుకోవచ్చు కదా పెళ్ళి అన్నట్టు అంటే, ఇంకా కొన్నాళ్ళు ఆగాలి, ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అన్నట్టు చెప్పి ఏదో డిపెండెన్సీస్ ఉన్నాయి అన్నట్టు చెప్పింది. ఏంటి ఆ డిపెండెన్సీస్ అంటే,
టక్కున వచ్చి చెవిలో చెప్పుద్ది ఏదో. అది ఏంటో మరి అదేదో సీక్రెట్ లాగుంది. అదేమన్నా లేడీస్ విషయమో ఏదో మనకు తెలీదు. సో, ఇలా ఇదొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ జరిగిందనమాట. ఆ తర్వాత గుడ్ల టాస్క్ అప్పుడు. ఇంక ఇదన్నీ అయిపోయినాయి. ఈ గుడ్ల టాస్క్ అప్పుడు చెప్పాంగా ఇంక పృథ్వీ అరాచకం మామూలుగా లేదు. ఒక పరిధి దాటి ఆడాడు. సో, అంటే మాటల పరంగా నేనేది. మాటల పరంగా చివరికొచ్చేసరికి వీళ్ళకి, వాళ్ళకి కౌంట్ చెప్తే వీళ్ళకి ఫైనల్‌కొచ్చేసరికి ఇనీషియల్ కౌంట్ ఒకలాగుంటది. ఫస్ట్ 21, 10 ఏమో ఉంటాయి. ఆ తర్వాత శక్తి టీమ్‌కి 60, కాంతార టీమ్‌కి 34 అన్నట్టుంటాయన్నమాట. ఓకేనా? ఆ! ఆ! అప్పుడు శక్తి టీమ్‌కి ఒక ఆఫర్ ఇస్తారు. ఏమని? తక్కువున్నాయి గాబట్టి వాళ్ళ టీమ్‌లో నుంచి ఒకరు రావాలి. ఆ వచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు నబీల్ అంటారు ఈళ్ళు. దట్ ఇట్‌సెల్ఫ్ షోస్, దట్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్ ఆ టీమ్‌లో స్ట్రాంగర్ ప్లేయర్ ఎవరంటే నబీల్ అని. అంతే కదా! ఎవరైనా స్ట్రాంగ్ ప్లేయర్‌నే కదా తీసేది. సో, అక్కడ తీస్తాడు, సంచాలకుగా ఉంటాడు. సో, ఇది నెక్స్ట్ ఇంకా గేమ్ కంటిన్యూ అవుతానే ఉంది. అబ్బాయి మాత్రం టూ మచ్ సేఫ్ గేమర్ అబ్బా! అసలు అతను వాళ్ళని ఆడనీయటం లేదు. ఇంక వదిలేద్దాం లేరా ఎందుకు లైవ్‌లో చూడాలి మీరు. ఈ ఎపిసోడ్ ఏదో పులిలాంటి కంటెంట్ ఇస్తున్నారు ఆయనకి. లైవ్‌లో అసలు చాలా ఇంకేముందిలేరా అసలు నచ్చలేదురా ఏం ఆడదాం అన్నట్టు. అట్ట ఉండొద్దు కదా! ప్లేయర్స్‌ని ఇది చేసేటప్పుడు. ముందుకు పంపాలి కదా! మళ్ళా ఆయనకి మళ్ళా సాయంత్రం మీటింగ్స్‌లో కూర్చున్నప్పుడు ఏమంటదో అన్న భయం. సరే ఈ గేమ్ అప్పుడు వీళ్ళందరి టీమ్ కూర్చున్నప్పుడు డిస్కషన్ వస్తది. ఏంట్రా పృథ్వీ అలా ఆడుతున్నా అంటే పృథ్వీ గురించి కొన్ని మాటలంటాడు. ఒక లఫూట్ ఏందది? ఒక్క నిమిషం ఆగు. వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు పృథ్వీ. ఒక లఫూట్ ప్లేయర్ లాగా కామన్ సెన్స్ అనేది అసలు లేదు. జాగ్రత్తగా అస్సలు ఉండడు అన్నట్టు చెప్తున్నాడనమాట. లఫూట్ గేమ్ వరస్ట్ ప్లేయర్ అన్నట్టు చెప్తుంటాడు. చెప్తా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నన్ను అటాక్ చేయబోతే, నన్ను బ్లాక్ చేయబోతే పృథ్వీ, అప్పుడు ఆదిత్య అన్న వచ్చాడు. ఆదిత్య అన్న వస్తే అప్పుడు ఆయన రేజ్ అయిపోయి ఆదిత్య అన్నని ఇట్లా అన్నాడు అది ఇదని. వీళ్ళ టీం ముందు భలే చెప్తాడబ్బా! అసలు కర్ర విరిగినట్టు చెబుతాడు. అదంతా తూచి అసల. సాయంత్రానికి చూస్తే మళ్ళా నీకు పృథ్వీతో కూర్చొని అసలు వీళ్ళ విచిత్రం ఏం తెలుసా? ఈ అభయ్ చేసే పని. ఇప్పుడు ఆయన ఈ పాయింట్లన్నీ చెప్తాడు కదా! ఈ పాయింట్లు చెప్పేటప్పుడు ఈళ్ళ టీంలో వాళ్ళు ఏదో ఒకటి అందిస్తారుగా. నిజమే నిజంగా అసలు నచ్చలేదు నాకు. అలా ఆడాడు, ఇలా ఆడాడు అని అంటారు కదా! ఆ పాయింట్లు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్తాడు. రాత్రి కూడా నీకు అప్పుడు దాకా ప్రేరణ, యష్మితో కూర్చుంటారు. ఇదని నేను అర్ధరాత్రి ముచ్చట్లు కవర్ చేసి పాయింట్. కూర్చున్నాక ఆమె అడిగిద్ది. ఎవరు? సోనియా. ఏం జరిగిందంటే, వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు ఇంకా ప్రేరణ, యష్మి. ఇంక అన్నీ చెప్పుకోవడానికి మర్రి చెట్టు లాంటి నిఖిల్ ఉన్నాడు కదా! అని అక్కడి విషయాల గురించి ఇక్కడ కొన్ని పాజ్ చేస్తున్నాడు. మనకి మళ్ళా కెమెరా తిప్పుతాడు టక్కన బిగ్ బాస్ కూడా. ఎన్ని తెలియకూడదనో ఏమో మరి. సో, ఇదొకటి జరిగింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలంటే సోనియా ఆదిత్య ఓంని అంటది. ఎందుకలా రెచ్చగొడుతున్నావు? నువ్వు వచ్చి ఆడగలిగితే ఆడు. లేకపోతే అక్కడే ఉండి ఆడలేకపోతే ఎందుకు ఊరకొచ్చి మాట్లాడుతున్నావు అన్నట్టు అంటది. అంటే అరుస్తూ ఉంటాడు కదా! ఆ గేమ్‌లో రెచ్చగొట్టటం అంటే అసలు ఆదిత్య ఓం రెచ్చగొట్టాడా? పృథ్వీ రెచ్చగొట్టాడా? నేను వైలెంట్‌గా ఆడతానంటున్నాడు. మనుషుల్ని ఎఫ్ వర్డ్స్‌తో తిడుతున్నాడు. వీడు, వాడు అంటున్నాడు. అప్పుడు సరి సమానమైన వాళ్ళన్నా, చిన్నోళ్ళన్నా ఓకే. ఆ స్వతంత్రం ఉంటది. ఆయన పట్టుకొని వాడు, వీడు అంటున్నాడు. అసలు అక్కడోళ్ళంతా షాక్ అయిపోయారు. సో, ఇదనమాట. నెక్స్ట్ నబీల్ కూడా ఒకసారి అంటాడనుకుంటా. ఇక్కడ ఎపిసోడ్‌లో చూపియలేదు కానీ ఇఫ్ మై మెమరీ ఈజ్ రైట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ రాంగ్. తిన్నంటాడు లైవ్ చూసేటప్పుడు ఒక మాట అంటాడు. నువ్విక్కడ అన్నీ చెప్తావు, అక్కడికి పోయాకేం మళ్ళీ సబ్బడతావు అన్న సెన్స్‌లో మాట్లాడతాడు అభయ్ నవీన్‌ని. ప్రేరణతో అంటాడు. ప్రేరణతో కదా అనేది. సోనియా తప్పని చెప్పడు. ఏదంటే బిగ్ బాస్ తప్పని చెబుతాడు. ఇక్కడ మాత్రం అన్నీ చెప్తా ఉంటాడు ఇతనని ప్రేరణతో మాట్లాడుకుంటారు. సో, ఇక్కడ ఏం పవర్‌ఫుల్‌గా కొడతాడు ఈ అభయ్ నవీన్ అనే అతని డైలాగులు. అస్సల నబీల్ చాలా 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 ముందుకెళ్ళే ప్లేయర్ యాక్చువల్‌గా. పాపం ఏందంటే ఆయనకి ఇన్ని స్ట్రాటజీలు ఇయన్నీ తెలియవు. సో, మనీ బాగుంటే మనీతో బాగుంటాడు. ఎవరు బాగుంటే వాళ్ళతో బాగుంటాడు అంతే. సో, అది ఈ రోజుకి
నాకు తెలిసి ఇంకేమైనా ఉన్నాయా ఇంట్రెస్టింగ్ పాయింట్లు? తర్వాత ఇదొకటి చెప్తారు. సూపర్ మార్కెట్ గేమ్ పెడతారు. అబ్బో! మర్చిపోయా, ఇదొకటి ఉంది మధ్యలో. ఏంటంటే నిఖిల్‌ని, అభయ్‌ని పిలిచి ఫస్ట్ బజర్ కొట్టినప్పుడేమో నిఖిల్ సూపర్ మార్కెట్‌కి యాక్సెస్ ఉంటది. సెకండ్ బజర్ కొట్టినప్పుడేమో అభయ్‌కి జనరల్ మార్కెట్‌కి యాక్సెస్ ఉంటది. సూపర్ మార్కెట్‌కి, జనరల్ మార్కెట్‌కి తేడా ఏందంటే సూపర్ మార్కెట్‌లో చికెను, గికెను అన్ని లగ్జరీ ఉంటాయి. జనరల్ మార్కెట్‌లో అన్ని శాకాహార అన్నీ ఇయి ఉన్నాయన్నమాట. వెజిటబుల్ స్టఫ్. అది కూడా ఎక్కువ పాయింట్స్, అంటే ఎక్కువ లీడింగ్‌లో ఉన్న టీమ్ కాబట్టి ఫస్ట్ బజర్ ఛాన్స్ ఇస్తాడు. ఇక్కడ తర్వాత సెకండ్ బజర్ అభయ్‌కి ఇస్తాడు. థర్డ్ బజర్ కొట్టినప్పుడు ఇద్దరు ఒకేసారి బయటికి రావాలి. అంటే ఏంది, ఫస్ట్ బజర్ కంటే సెకండ్ బజర్‌కి ఫస్ట్ బజర్ కొట్టినప్పుడు నిఖిల్ ఎళ్ళాక కొంచెం సేపటి తర్వాత మళ్ళా అభయ్ ఎళ్ళాడు అంటే నిఖిల్ కంటే అభయ్‌కి తక్కువ టైం ఉన్నట్టు. అప్పుడు నిఖిల్ ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. వేరేస్ థర్డ్ బజర్‌కి వచ్చేసరికి ఇద్దరు ఒకేసారి రావాలి. సో, అక్కడ ఇద్దరికి కావాల్సినవి తెచ్చుకున్నారు. మీ ఆహారాన్ని భద్రపరుచుకునే బాధ్యత మీదే అన్నాడు. ఒక డైలాగ్ ఏసేసాడు. ఎందుకని? మీరు భద్రపరుచుకోవాలని ట్రై చేయండి. ఎవరెవరు కొట్టేయాలని ట్రై చేస్తారు. మీ ఇద్దరి మధ్య గొడవలు రావాలి. అది నేను చూడాలనేది బిగ్ బాస్ థాట్ ప్రాసెస్ అనమాట. ఇది ఓవరాల్‌గా మెయిన్ పాయింట్స్ అయితే ఇవే నాకు. మనీ ఆ ఒక్క విషయంలో గాని కొంచెం కంపోజ్డ్‌గా ఉంటే ఈరోజు ఆయన గేమ్ వేరే లెవెల్ ఉండేది. నిజంగా చాలా బాగా మాట్లాడాడు. విష్ణు అండ్ అది డీల్ చేసిన వే కూడా చాలా బాగుంది. విష్ణు అండ్ ప్రేరణ విషయాన్ని. ఆ మూరకేదో సీరియస్ అయింది గానీ, ప్రేరణ మనీ మీద అంతా నీ వల్లే, అంతా నీ వల్లే అని. ఆహ్, దానికి తెలివిగా మన టీమోళ్ళే యేసుకోవాలి గదా! అసల వాళ్ళకెందుకు? అదే గదా మన చీఫ్ చెప్పింది అంటే, అక్కడ ఆకలితో వచ్చినప్పుడు ఇంక దోసేయటానికి ఏముంది? అప్పటికి మొత్తం ఇంకా డివిజన్ కూడా ఏం కాలేదు గదా! అసలు అలా లెక్కేసుకుంటే, వీళ్ళ ప్లాన్ ఏంది? బిగ్ బాస్ ఇప్పుడు అనౌన్స్ చేస్తాడు. మనం ఓడిపోయాం కాబట్టి రేషన్ మనకివ్వకుండా. ఎందుకైనా మంచిదని చెప్పి ముందే వచ్చి దోచిలేసుకుంటున్నారు ఈళ్ళు. మొత్తం దోచిపిండంతా మీకే సంబంధించిందన్నదేం గాదుగా. తినొచ్చుగా ఎవరైనా. కాబట్టి ఇక్కడ విష్ణు గూడా కొంచెం ఓవర్ జేసింది. సో, నాకెందుకో విష్ణు గేమ్ ఈరోజు అంత పెద్దగా అనిపియలే సీరియస్‌లీ. అంత ఓవర్ అవసరంలా. పద్దానికి ఆడవటము, ఇదొక్కసారైతే నేను ఓకే. ఇది కాదు. నేను మొన్నటి రివ్యూలో గూడా జెప్పా. సీత పర్ఫెక్ట్‌గా ఒక ఫైటర్‌లాగా మనీతో ఆడి ఒక పాయింట్ ఇస్తే మెచ్చుకోవాల్సిన బానిచ్చి, నువ్వు కొంచెం అలా టచ్ చేస్తున్నా గానీ ఎందుకది ఫిజికల్ వయలెన్స్ గదా! నువ్వంత ఫిజికల్ వయలెన్స్ అన్నప్పుడు అసలు ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయకూడదు. ఖాళీగా కూర్చోవాలి పక్కన. గుడ్లు ఎవరో ఒకరు తెస్తారు. తర్వాత గుడ్డు కూర వండుకొని తింటమే అంతే. ఇయన్నీ ఎందుకు మళ్ళా? ఆ గుడ్డు కోసం ఫైటింగ్ ఎందుకబ్బా? గుడ్డు కూర చేసినప్పుడు తింటమే అంతే. సో, నీకేది ఒక విషయంలో ఇలా జరిగిద్ది, నాకిది నచ్చదు అన్నప్పుడు, ఫిజికల్ వయలెన్స్ ఉంటదన్నప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేయకుండా ఉండాల. సో, నాకు ప్రేరణ గూడా ఆ రోజు నచ్చల. ప్రేరణ గూడా సీతను అలానే అంటది. "ఎందుకు ఆడావు? అది ఫిజికల్ ఇది గదా! ఫిజికల్ వయలెన్స్ గదా!" అది ఇదని. సో, ఈరోజు ఈళ్ళకి టైం వచ్చినప్పుడు ఆడారుగా. అది చెప్తున్నా. ఇప్పుడు ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటానికి గేమ్‌లో ముందుకెళ్ళడానికి ఆడతారండి. ఇప్పుడేంది సీత బాగా ఆడింది కాబట్టి ఈళ్ళు గెలుస్తా అన్నారేమో అనేది కూడా కొంతమందికి కలిగిద్ది. ఇప్పుడు ఈరోజు మనం ప్రేరణ గేమ్‌ని పొగిడాంగా. ఇక్కడ 2 డిఫరెంట్ పార్ట్స్. దోసే విషయంలో ప్రేరణ తప్పే. విష్ణుప్రీతి కూడా తప్పే. నాకు దోస మొత్తం మీద మణికంఠదే కరెక్ట్ అనిపించింది. మణికంఠ జడ్జిమెంట్స్. ఓకేనా? కొంచెం ఎక్కువ తక్కువ తప్పులు వీళ్ళిద్దరియి. వేరాజ్ ఇక్కడికొచ్చేసరికి మాత్రం నబీల్ మీద ఏసిన ఆరోపణ మాత్రం అసలు కంప్లీట్‌లీ రాంగ్ అసల. విష్ణుప్రియ. ఒక స్టెప్ దిగింది ఇంకా అక్కడ. హ్మ్. అసల ఇంకొకటి చాలా మందికి అనిపిస్తున్న విషయం ఏందంటే, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, దీంట్లో తప్పేముంది గానీ, ఇప్పుడు ఈమె చాలా మాటలు పడ్డప్పుడు, ఇంతకంటే చాలా మాటలు సోనియాకి ఈమెకి అయినప్పుడు, వాటిని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఈమె ఇనిషియేషన్ తీసుకొని ముందుకు పోయి సారీలు చెప్పి ఇది చేసింది విష్ణుప్రియ. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఈ దోస భారం చిన్నదేగా. ఆ! ఇంకా నీకు మన క్యారెక్టర్ గురించి మాటలు, మన ఫ్యామిలీ గురించి మాటలు అయన్నీ పెద్ద పెద్ద విషయాలు గదా! అది కూడా ఏమి చెప్పినంత ఫోర్స్‌గా ఆమె టక్కని ఇసిరేయలా. ఒక విల్‌ఫుల్‌నెస్ లేకుండా అయితే దోస ఇవ్వకూడదని ఏదో బలవంతంగా ఇచ్చినట్టుంది ప్రేరణ. నువ్వు దానికి అంత చేసావు. ఏడ్చేసావు. ఇక నాకు తెలిసి ఆ నామినేషన్ పెట్టుకుందేమో. ఎందుకంటే అప్ ఆ గొడవప్పుడు మీరు గమనిస్తే విష్ణువురి పాయింట్ కూడా అదే మాట్లాడిద్ది. ఏమంటదంటే ప్రేరణ ఫుడ్ అనేది అందరికీ అవసరమే. చూసావా నువ్వు 2 గుడ్ల గురించి నన్ను నామినేషన్‌లో ఏసావు. అన్నట్టు అది కూడా ఎత్తిద్ది. అంటే ఏంది అది ఇంకా ఉంది ఆమెకి బ్రెయిన్‌లో. సో, అది ఓవరాల్‌గా గేమ్ అది. ఇంకా ఆదిత్య ఓం గురించి ఏం చెప్పాలి పాపం, ఆయన ఏదో సర్వైవల్ కోసం కష్టపడతా ఉన్నాడు. సో, అప్పుడప్పుడు మోటివేషన్ డైలాగ్ చెప్తా ఉన్నాడు లైవ్‌లో అయితే. ఇట్లా ఆడండి, అట్లా ఆడండి అని. అంతే. అంతే ఇంక. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.